Welcome to our channel MJS Maths Academy. Today topic is discuss about Venn diagram part 3. Already part 1, part 2 models మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది part 3 మోడల్. సో part 3 మోడల్లో మనకి మెయిన్గా 3 కాన్సెప్ట్స్ మీద బేస్ అయి ఉంటాయి. దట్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్, సమ్, నో. ఓకేనా? ఆల్, సమ్, నో. సో ఆల్ అంటే మనం తీసుకున్నటువంటి 2 Venn diagrams ఆల్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఓకేనా? సమ్ అంటే కొన్ని మాత్రమే. ఓకేనా? నో అంటే దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ 2 Venn diagrams. సో బేసిక్ ఆన్ దిస్ Venn diagram, బేసిక్ ఆన్ ద రిలేషన్ మీద బేస్ అయి ఉంటుంది. రిలేషన్ మీద బేస్ అయి ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్కి చూద్దాం. ఆల్కి టేక్ ద ఎగ్జాంపుల్ యాపిల్స్, ఫ్రూట్స్. ఓకేనా? యాపిల్స్, ఫ్రూట్స్. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నది ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ అంటే యాపిల్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ అవుతాయి. ఓకేనా? సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. సో ఈ విధంగా రాస్తాం. సో లేదు అంటే మనం రివర్స్లో అయినా రాసుకోవచ్చు. రివర్స్లో ఎలా రాస్తామంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ నాట్ యాపిల్స్. అన్ని ఫ్రూట్స్ కూడా యాపిల్స్ కావు. సో అలా అయినా రాయొచ్చు. లేదంటే ఆల్ యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్. ఈ విధంగా అయినా రాయొచ్చు. సో ఇది ఆల్ కింద కన్సిడర్ రిలేషన్ బిట్వీన్ దిస్ బోత్. ఓకేనా? యాపిల్స్ అండ్ ఫ్రూట్స్కి రిలేషన్. సో మనకి ఏ Venn diagramలో లోపల ఉన్నదాన్ని ఏగా కన్సిడర్ చేస్తాము, బయట ఉన్నదాన్ని ఎఫ్తో కన్సిడర్ చేస్తాం. అంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ యాపిల్స్. నెక్స్ట్ సమ్. సమ్కి వచ్చినప్పుడు చూడండి, సమ్ అంటే రిలేషన్ బిట్వీన్ సమ్, కొన్ని మాత్రమే రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్, టీచర్స్. ఓకేనా? టీచర్స్లో ఎవరు ఉంటారు? జెంట్స్, మెన్స్ ఉంటారు, ఉమెన్స్ ఉంటారు. ఓకేనా? ఇద్దరు ఉంటారు. సో ఉమెన్స్ వచ్చేసరికి కొంతమంది మాత్రమే టీచర్స్ ఉంటారు. ఓకేనా? రిలేషన్ బిట్వీన్ ఉమెన్ అండ్ టీచర్. దీన్ని కన్సిడర్ ఎలా చేస్తామంటే ఆల్ ఉమెన్ ఆర్ నాట్ టీచర్స్. ఓకేనా? ఉమెన్స్ మొత్తం టీచర్స్ కాదు. ఆర్ ఆల్ టీచర్స్ ఆర్ నాట్ ఉమెన్. టీచర్స్ అంతా కూడా ఉమెన్ కాదు. ఓకేనా? సో టీచర్స్లో మనకి మెయిల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. కానీ ఇక్కడ మనం కొంతమందే వస్తారు. ఓకేనా? సో ఉమెన్ టీచర్. సో ఉమెన్ టీచర్. నెక్స్ట్ నో. ఈ రెండింటికి రిలేషన్. సో దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ 2 Venn diagram. ఫర్ ఎగ్జాంపుల్ కారు, బస్సు. కారు, బస్సు తీసుకోండి, రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ కార్ అండ్ బస్. సో ఈ విధంగా ఆలు, సమ్ము, నో ఈ రిలేషన్స్ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటే యూనివర్సల్ ట్రూత్ ప్రకారం మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి 3 Venn diagramsలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే పిక్చర్స్ అనేవి. ఓకేనా? టోటల్ 10 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి. టోటల్ 10 టైప్స్ ఆఫ్ Venn diagram పిక్చర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఆల్, సెకండ్ వన్ సమ్, థర్డ్ వన్ నో, ఫోర్త్ వన్ నో, సమ్, నో, ఫిఫ్త్ వన్ ఆల్ నో, సిక్స్త్ వన్ వచ్చేసి ఆల్ నో, ఆల్ సమ్ నో, ఎయిత్ వన్ వచ్చేసి ఆల్ సమ్, నైన్త్ వన్ ఆల్ సమ్, 10th వన్ సమ్ నో. సో ఇక్కడ ఈ రిలేషన్ ఎలా చెప్తామంటే మనం ఇక్కడ వర్డ్స్ ఎన్ని తీసుకున్నామో 3 వర్డ్స్ తీసుకున్నాం. ఆల్. సో ఏ రెండింటి రిలేషన్ కూడా ఆల్ కింద కన్సిడర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లైన్స్ ఆల్లోని. సో ఫస్ట్, సెకండ్ రిలేషన్ ఆల్ వస్తుంది, సెకండ్, థర్డ్ ఆల్ వస్తుంది, ఫస్ట్ అండ్ థర్డ్ ఈజ్ ఆల్సో ఆల్ వస్తుంది. ఇక్కడ చూడండి, సమ్. ఓకే, సమ్ అంటే 1, 2 ఫస్ట్ సమ్ ఉంది. సో 2, 3 సమ్ ఉంది, 3, 1 సమ్. అంటే 3 Venn diagramగా ఇంటర్నల్గా రిలేషన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఈ 10 పిక్చర్స్ అనేవి మనకి డిజైన్ చేయబడి ఉన్నాయి. ఓకేనా? ఆల్కి ఎగ్జాంపుల్ వచ్చేసేసి మనకి సింపుల్గా సెకండ్స్, మినిట్స్ అండ్ అవర్స్. ఓకేనా? సో సెకండ్స్, మినిట్స్, అవర్స్ మనం
కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీని ప్రకారం ఆల్ సెకండ్స్ ఆర్ మినిట్స్, ఆల్ మినిట్స్ ఆర్ అవర్స్. ఓకేనా. నెక్స్ట్ అవర్స్కి మినిట్స్ కూడా మనం రిలేషన్ చెక్ చేయాలి. ఆల్ సెకండ్స్ ఆర్ అవర్స్. ఓకేనా. సో సరిపోయింది కాబట్టి మనకి ఆల్ 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 కండిషన్ అనేది ఎగ్జిస్టబుల్ అయింది. నెక్స్ట్ సమ్ 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 కండిషన్ని మనం తీసుకుంటున్నాం. సమ్ కండిషన్. సో సమ్ కండిషన్కి వచ్చేసేసి మనకి క్లర్కు, గవర్నమెంట్ ఎంప్లాయీ, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేటెడ్. ఓకేనా. క్లర్క్, గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ ఎడ్యుకేటెడ్. సో క్లర్క్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో క్లర్క్లు ఉంటారు, ఆఫీసర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీసర్లు ఉంటారు. ఓకే, ఇంక్లూడింగ్ క్లర్క్ కూడా సమ్ ఉంటారు. ఎడ్యుకేట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, క్లర్క్ ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడా. అంటే సమ్ కండిషన్ అనేది ఈ రిలేషన్కి మనకి ఎన్ డయాగ్రామ్కి సూటబుల్. క్లర్క్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నో కండిషన్. సో దీనికి వచ్చేసి మనకి సింపుల్గా డాక్టర్, ఇంజనీర్, లాయర్స్. సో డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ లాయర్స్, ఈ 3 నెంబర్స్ కూడా ఇంటర్నల్గా ఏ రిలేషన్ అనేది లేదు. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్. సో యూనివర్సల్ ట్రూత్ ప్రకారం మనం చూసుకోవాలి. సో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్. నెక్స్ట్ సమ్ నో కండిషన్. సమ్ నో కండిషన్కి వచ్చేసేసి క్యాట్స్, పెట్స్, డాగ్స్. సో ఇక్కడ సమ్ నో కండిషన్. ఇప్పుడు పెట్స్ అంటే మీనింగ్ ఏంటి? పెంపుడు జంతువులు. సో పెంపుడు జంతువులు డాగ్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ సమ్ కండిషన్ ఎగ్జిస్ట్మెంట్. మళ్ళీ క్యాట్స్కి డాగ్స్కి రిలేషన్ ఏమైనా ఉందా? దెర్ ఈజ్ నో రిలేషన్. సో నో అనే కండిషన్ వచ్చేసింది. సో పెట్స్ అనేవి కార్డ్స్, డాగ్స్ రెండింటికి కూడా సమ్ కండిషన్ వస్తాయి. అంటే పెట్స్ అంటే పెంపుడు జంతువులు. సో పెంపుడు జంతువులు, అన్ని పెంపుడు జంతువులు మనం పెంచుకోము కదా, కొన్ని మాత్రమే పెంచుకుంటాం. ఓకే, క్యాట్స్లో మొత్తం క్యాట్స్ మనం పెంపుడు జంతువుల కింద కన్సిడర్ చేయం. డాగ్స్ కూడా అంతే. సో పెట్స్ క్యాట్స్కి సమ్ రిలేషను, పెట్స్ డాగ్స్కి సమ్ రిలేషను, అండ్ డాగ్ క్యాట్స్కి దెర్ ఈజ్ నో రిలేషన్. నెక్స్ట్ ఆల్ ఆర్ నో కండిషన్. ఆల్ నో కండిషన్కి వచ్చేసి పిక్చర్ అనేది ఈ విధంగా ఉంది. సో ఆల్ అంటే ఆల్లో మనకి 1, 2 ఈ 2 తీసుకుంటే ఆల్ వస్తుంది, ఈ 2 తీసుకుంటే ఆల్ వస్తుంది. ఈ 2 ఫిగర్స్ తీసుకుంటే ఇక్కడ చూడమ్మా, ఆల్ నో కండిషన్ అది 1, 2 ఈ రెండింటికి వచ్చేసి ఆల్ వస్తుంది, ఈ రెండింటికి కూడా ఆల్ వస్తుంది, ఈ రెండింటికి తీసుకుంటే నో అనేది వస్తుంది. సో సింపుల్గా దీనికి ఎగ్జాంపుల్ వచ్చి టేబుల్, చైర్, ఫర్నిచర్. సో ఫర్నిచర్స్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ వస్తాయి. ఫర్నిచర్స్లో వచ్చి టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. టేబుల్స్, చైర్స్ రెండు కూడా ఫర్నిచర్సే అంటాం. కానీ టేబుల్, చైర్స్కి ఏమైనా రిలేషన్ ఉన్నా? దెర్ ఈజ్ నో రిలేషన్. సో ఓకే, అర్థమైందా? ఆల్ టేబుల్స్ ఆర్ ఫర్నిచర్స్, ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్, అండ్ టేబుల్స్ అండ్ చైర్స్ దెర్ ఈజ్ నో రిలేషన్. ఓకే, టేబుల్ అండ్ చైర్ దెర్ ఈజ్ నో రిలేషన్. సో ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చి ఆల్ నో. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ను, ప్లానెట్స్ అండ్ ఎర్త్. ఓకేనా. సో ఈ రెండు తీసుకుంటే రిలేషన్ ఏమిటంటే సన్ అనేది సపరేట్, సో ప్లానెట్ అనేది ఎర్త్. సో ప్లానెట్లో ఎర్త్ అనేది వస్తుంది. సో ఎర్త్ ప్లానెట్, సో ప్లానెట్లో ఎర్త్ వస్తుంది, సన్ అనేది డిఫరెంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆలు సమ్ము నో. సో ఆల్ కింద మనం వన్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆలు సమ్ము నో ఎగ్జాంపుల్ మెన్, ఫాదర్, చిల్డ్రన్. సో చిల్డ్రన్లో వచ్చేసి ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ 2 టైప్స్ ఉంటారమ్మా, మెయిల్,
ఫిమేల్ ఇద్దరు ఉంటారు. ఓకేనా. సో ఇందులో సమ్ కండిషన్ మాత్రమే యూజ్ అవుతుంది. సో మెన్ ఇక్కడ మెయిల్. సో ఇక్కడ కండిషన్ సమ్ కండిషన్ అంటే మెన్కి చిల్డ్రన్స్కి సమ్ కండిషన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మెన్ ఫాదరు. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్. ఓకేనా. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్స్కి రిలేషన్ వచ్చేసి సమ్ కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఫాదరు చిల్డ్రన్స్కి ఏమైనా రిలేషన్ అంటే ఫాదర్ సపరేట్, చిల్డ్రన్స్ సపరేట్. సో ఇవి రెండు కూడా కండిషన్ అంటే ఫాదర్ అండ్ చిల్డ్రన్స్ కండిషన్ వచ్చేసి నో వచ్చేస్తుంది. సో ఆల్ సమ్ నో. సో ఈ విధంగా మనం రిలేషన్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆల్ సమ్ ఫిమేలు, మదరు, డాక్టరు. సో ఫస్ట్ రెండింటికి చూడండి. ఫిమేలు, మదర్. ఆల్ మదర్స్ ఆర్ ఫిమేల్ అవుతారు. సో ఆల్ మదర్స్ ఆర్ ఫిమేల్. నెక్స్ట్ ఫిమేలు, డాక్టర్. సో డాక్టర్స్లో మనకి మేల్ కూడా ఉంటారు కాబట్టి సమ్ కండిషన్ పాసిబుల్ అవుతుంది. సో దీనికి ఫిమేల్ అండ్ డాక్టర్కి. నెక్స్ట్ మదరు డాక్టర్ చూసుకుంటే డాక్టర్లో సమ్ మదర్స్ ఉంటారు. ఓకేనా. సమ్ మదర్స్ ఉంటారు, నాట్ ఆల్. సో మనకి మెయిల్ మదర్కి వచ్చేసి ఆల్ కండిషను, ఫిమేలు మదర్ కండిషన్కి ఆల్ కండిషను, ఫిమేలు డాక్టర్కి సమ్ కండిషను, మదరు డాక్టర్కి సమ్ కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ సమ్ వచ్చేసేసి మనకి ఫాదర్, అంకుల్. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్, అంకుల్ అండ్ మెన్. ఓకేనా. సో ఫాదరు, అంకుల్. ఫాదర్ అంటే మనం డైరెక్ట్గా ఫాదర్ అని, మిగిలిన వాళ్ళు ఏమి పిలుస్తారు, అంకుల్ అని పిలుస్తారు. సో అంకుల్ని వాళ్ళ పిల్లలు ఏమి పిలుస్తారు, ఫాదర్ అంటారు. మిగిలిన అవుట్ సైడ్ అంకుల్ అంటారు. అంటే వీళ్ళిద్దరికి కూడా ఫాదర్ అండ్ అంకుల్కి సమ్ కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మా ఫాదరు అండ్ అంకుల్. మెన్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఫాదర్ అండ్ అంకుల్ బోత్ ఆర్ మేల్స్ కాబట్టి కంపల్సరీ ఆల్. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మెన్, ఆల్ అంకుల్స్ ఆర్ మెన్. సో రెండింటికి కూడా ఐ మీన్స్ ఫాదర్ అండ్ మెన్, అంకుల్ అండ్ మెన్ ఇద్దరికి కూడా ఆల్ కండిషన్ అనేది పాసిబుల్ వస్తుంది. లాస్ట్ వన్ సమ్ నో కండిషన్కి వచ్చేసి మనకి గ్రాస్ ఈటింగ్ యానిమల్స్, కౌస్, ఫ్లాష్ ఈటింగ్ యానిమల్స్ అంటమ్మా మెయిన్ మాంసాహార జంతువులు. గ్రాస్ ఈటింగ్ అంటే శాకాహార జంతువులు. సో ఇక్కడ చూడండి కౌస్ ఆవులు ఏం తింటాయమ్మా, ఓన్లీ గ్రాస్ మాత్రమే తింటాయి. ఓన్లీ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ కౌస్ అంటాం. సో మనకి సమ్ కండిషన్ అనేది ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కౌస్, ఫ్లాష్ అంటే మాంసాహార జంతువులు. కౌ అనేది మాంసాహార జంతువులు కాబట్టి ఇక్కడ నో కండిషన్ వచ్చింది. నెక్స్ట్ గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అండ్ ఫ్లాష్ ఈటింగ్ యానిమల్స్కి ఏమైనా రిలేషన్ ఉందా, దెర్ ఈజ్ నో రిలేషన్. సో ఇక్కడ కూడా మనకి నో అనే కండిషన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ 10 డయాగ్రామ్స్ అనేవి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకుంటే మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనివర్సల్ ట్రూత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్కి మనం పెన్ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్, పొటాటో, క్యాబేజీ. సో వెజిటేబుల్ పొటాటో, క్యాబేజీ రెండు కూడా వెజిటేబుల్స్ కింద వస్తాయి. అంటే ఆల్ పొటాటోస్ ఆర్ వెజిటేబుల్స్, ఆల్ క్యాబేజ్ ఆర్ వెజిటేబుల్. మనం పొటాటో క్యాబేజ్కి ఏమైనా రిలేషన్ ఉందా, దెర్ ఈజ్ నో రిలేషన్. సో దీనికి పిక్చర్ వచ్చేసి పొటాటో, క్యాబేజ్ అండ్ వెజిటేబుల్. ఓకే, నెక్స్ట్ వీక్, డే, ఇయర్. సో
వీక్, డే, ఇయర్. సో ఆల్ డేస్ ఆర్ వీక్స్, ఓకేనా. సో ఆల్ వీక్స్ ఆర్ ఇయర్. సో ఆల్ అనే కండిషన్ నెక్స్ట్ డేకి ఇయర్స్కి ఆల్ కండిషన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటిది, ఆల్ 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 కండిషన్ని యూజ్ చేస్తాం. డే, వీక్, ఇయర్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జడ్జ్, థీఫ్, క్రిమినల్. సో జడ్జి, క్రిమినల్, థీఫ్. థీఫ్ మీన్స్ దొంగ. సో ఆల్ థీఫ్స్ ఆర్ క్రిమినల్స్. జడ్జి అనేది థీఫ్ కానీ క్రిమినల్స్ కానీ దేర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్. అంటే దిస్ వన్ ఈజ్ థీఫ్, ఆల్ థీఫ్స్ ఆర్ క్రిమినల్స్. జడ్జ్ అనేది సపరేట్, జడ్జ్ అనేది సపరేట్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన కండిషన్ వచ్చేసేసి ఆల్, ఈ రెండింటికి ఆల్, ఇవి రెండింటికి చూసుకుంటే నో నో కండిషన్. నెక్స్ట్ ఆథర్స్, టీచర్స్, మెన్. ఆథర్స్, టీచర్స్, మెన్. సో సమ్ టీచర్స్ ఆర్ మెన్, సమ్ ఆథర్స్ ఆర్ మెన్. సమ్ ఆథర్స్ ఆర్ టీచర్స్, సమ్ టీచర్స్ ఆర్ ఆథర్స్. ఓకేనా. సో టీచర్లో ఆథర్స్ ఉంటారు కొంతమంది, లేదా ఆథర్స్లో కొంతమంది టీచర్స్ ఉంటారు. సమ్ ఆథర్స్ ఆర్ మెన్. సో ఇక్కడ మనం యూజ్ చేసే కండిషను సమ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా ఆథరు, టీచరు, మెన్. నెక్స్ట్ బ్రిక్, హౌస్, బ్రిడ్జ్. సో బ్రిక్ అనేది హౌస్కి యూజ్ చేస్తాము, బ్రిడ్జికి యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ యూజ్ చేయాల్సింది సమ్. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటికి చూడండి, హౌస్ బ్రిడ్జికి ఏమైనా సంబంధం ఉందా. బ్రిక్ అనేది ఓన్లీ హౌస్కే కాదు యూజ్ చేసి బ్రిడ్జికి కూడా యూజ్ చేస్తాం, అంటే సమ్ కండిషన్. నెక్స్ట్ హౌస్ బ్రిడ్జికి ఏమైనా రిలేషన్ ఉందా, దెర్ ఈజ్ నో రిలేషన్. సో హౌస్, బ్రిక్ అండ్ బ్రిడ్జ్. ఓకే. సో ఈ విధంగా మనం ఈ కండిషన్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిల్స్, ఫాదర్స్, డాక్టర్స్. మెయిల్, ఫాదర్స్, డాక్టర్స్. సో డాక్టర్స్లో మెయిల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు. సో మెయిల్స్కి డాక్టర్స్కి రిలేషన్ ఏంది, సమ్ కండిషన్. నెక్స్ట్ ఫాదర్స్. సో ఫాదర్స్ మెయిల్. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్, ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్. ఓకే. నెక్స్ట్ ఫాదరు, డాక్టర్. సో కొంతమంది ఫాదర్స్ అనే డాక్టర్స్కి సమ్ కండిషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే డాక్టర్లో ఫాదర్స్ ఉంటారు కదా. ఓకేనా. సో ఫాదర్స్లో డాక్టర్స్ కూడా ఉంటారు. అంటే ఫాదరు, డాక్టర్కి సమ్ కండిషన్ యూజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటి చూద్దాం. మెయిల్స్, ఫాదర్. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్. నెక్స్ట్ మెయిల్స్, డాక్టర్స్ సమ్ కండిషన్. అంటే డాక్టర్లో మెయిల్స్ ఉంటారు, ఫీమేల్స్ ఉంటారు కాబట్టి సమ్ కండిషన్ అవుతుంది. ఫాదర్స్ అనేవాళ్ళు సమ్ ఫాదర్స్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ ఫాదర్స్. సో ఇక్కడ మొత్తం మనకి యూజ్ అయ్యే కండిషన్ సమ్ కండిషన్. సో డాక్టర్స్. నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్. ఓకే. సో హ్యూమన్ బీయింగ్ అనేది ప్రతి మనిషిలోని హ్యూమన్ బీయింగ్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ టీచర్స్, సమ్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, సమ్ గ్రాడ్యుయేట్ ఆర్ టీచర్స్. సో ఈ రెండింటికి రిలేషన్ చూసుకుంటే సమ్ కండిషన్స్ యూజ్ అవుతుంది. బట్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎవ్రీ పర్సన్లో అనేది హ్యూమన్ బీయింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి ఆల్ కండిషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి ఇక్కడ వచ్చేసి సమ్, ఈ బోత్ ఆర్ సమ్ కండిషన్. యూఆర్ రిమైనింగ్ టు కంపేర్ విత్ హ్యూమన్ బీయింగ్ ఆల్ కండిషన్స్. సో all human beings, teachers and graduates. Next professor, author, children. ప్రొఫెసర్, ఆథర్స్. సో ఆథర్స్ అయిన వాళ్ళు ప్రొఫెసర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఆథర్ అవ్వచ్చు. కానీ చిల్డ్రన్స్ అనేవాళ్ళు ప్రొఫెసర్ కాలేదు, ఆథర్ కాదు, ఎప్పుడు ఫ్యూచర్లో అవుతారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా కాదు కాబట్టి మనకి సమ్ కండిషన్. ప్రొఫెసర్, ఆథర్కి సమ్ కండిషన్. ఎందుకంటే ఆథర్స్లో ప్రొఫెసర్స్ ఉంటారు, సమ్ ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. ఓకేనా. లేదంటే ప్రొఫెసర్లో ఆథర్స్ అయినా ఉంటారు. చిల్డ్రన్స్ అనేవాళ్ళు సపరేట్. సో చిల్డ్రన్స్కి ప్రొఫెసర్ కానీ ఆథర్కి చిల్డ్రన్స్ కానీ ఎటువంటి సంబంధం. నెక్స్ట్ మెటల్, ఐరన్. ఆల్ ఐరన్స్ ఆర్ మెటల్. దిస్ వన్ ఈజ్ ఏ క్లోరిన్.
సో క్లోరిన్ అనేది లిక్విడ్, సో ఇవన్నీ మెటల్ ఐరన్. సో ఆల్ ఐరన్ అనేది ఇనుము కదా, ఇనుము అనేది మెటల్ కిందకి వచ్చేస్తుంది. సో క్లోరిన్ అనేది లిక్విడ్ కింద వచ్చేది కంటే అది సపరేట్. సో ఆల్ ఐరన్ ఆర్ మెటల్, ఆల్ ఐరన్ ఆర్ మెటల్. నెక్స్ట్ క్లోరిన్ అనేది సపరేట్, క్లోరిన్ అనేది సపరేట్. ఓకే, నెక్స్ట్ వాల్స్, ఫిషెస్, క్రొకోడైల్స్. వాల్స్ అంటే తిమింగలాలు, ఫిషెస్ చేపలు, క్రొకోడైల్ మొసలి. ఇవన్నిటికీ ఏమైనా ఇంటర్నల్గా రిలేషన్ ఉందా? దేర్ ఈజ్ నో రిలేషన్. సో నో 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 కండిషన్ అనేది యూజ్ అవుతుంది. నో 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 కండిషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి.